హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో ఉన్న పటాన్చెరు దగ్గర బేరంగూడలో శాకాహార ర్యాలీ అనేది జరుగుతుంది. మరి ఈ ఆదివారాన్ని పురస్కరించిన ఈ శాకాహార ర్యాలీ ఎందుకు జరుగుతుందంటే, ఈ భూమి మీద హింస జరగకుండా ఉండడం కోసం జీవుల్ని హింసించకూడదు, జీవులను చంపి మాంసభక్షణ అనేది చేయకూడదు. అందుకనే మనకి మహానుభావులు ఒక ఆయన ఏం చెప్పారంటే, పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుచ్చ నిండా కూడు కూరడుని వండెడు తినడువాడు వసుధ చండాలుడు అని మనకి వేమారెడ్డి గారు చెప్పారు. అంటే వేమన విశ్వదాభిరామ వేమారెడ్డి గారు ఎప్పుడో మన గతంలో ఒక మహాయోగి ఎప్పుడో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు మనం చెప్పింది కాదు. కానీ నాటి మహానుభావులు చెప్పిన మహనీయమైన విషయాలను మరిచి మనం ఆహారం పేరుతో జంతువుల్ని ఘోరంగా హింసించి వాటిని తలకాయలు కోసి చర్మాలు ఒలిసి మాంసం తినడం అనేది చాలా ఘోరమైన ఆటవిక ఆచారం. ఈ ఆటవిక ఆచారం నుంచి బయటపడాలి. మనిషి ఎప్పుడైతే హింస నుంచి బయటపడతాడో అప్పుడు అహింసాయుతమైన జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాడు. ఈ భూమి మీద ప్రతి మనిషి ఆనందంగా జీవించడానికే జన్మెత్తాడు. అలా అని మనిషి ఒక్కడే కాదు, ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులు కూడా అలా ఆనందంగా జీవించడానికి వాటి యొక్క జన్మ ఋతుత్వాన్ని పూర్తి చేసుకోవడం కోసమే జన్మెత్తింది ప్రతి జీవి. సో ఒక మనిషికి ఈ భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో ప్రతి జీవికి హక్కు ఉంది. మన హక్కులకు మనకి ఎంత ఇంపార్టెంటో జీవుల హక్కులు జీవులకు అంతే ఇంపార్టెంట్. ఆ జీవుల స్వేచ్ఛ కోసమే ప్రతి ఆదివారం హైదరాబాద్ మహానగరంలో అహింసాయుత శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ ఆదివారం ర్యాలీకి ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈ అహింసాయుత జగత్తుని మనందరి లక్ష్యం కూడా, మనందరం ఇది సాధించవలసిన తరుణం కూడా, ఇది వెలుగెత్తి చాటవలసిన సమయం కూడా. ఈ సమయాన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ఈ అహింసాయుత సామ్రాజ్యం గురించి తెలియజేసి ఈ అహింసాయుత సామ్రాజ్యం సాధిద్దాం మిత్రులారా. ఇదే మన లక్ష్యం, మన దిశ నిర్దేశం కూడా. సో ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడమే మన ముఖ్య పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ప్రతి జీవి ఈ భూమి మీద ఆనందంగా జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.